హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు షూట్ షో. ఈరోజు చూసుకున్నట్టయితే కాంత అంటూ దుల్కర్ సల్మాన్ థియేటర్లకు రావడం జరిగింది. భాగ్యశ్రీ, సముద్రకని, రాణా దగ్గుపాటి లాంటి ప్రధానమైన పాత్రలు అందరూ సినిమాలో ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ద బయోపిక్ అనమాట. 1940లో ఎంకేటి మాయవరం కృష్ణమూర్తి త్యాగరాజు భగవతి గారి బయోపిక్గా సినిమా అయితే చిత్రీకరించారని ఇప్పటికే తెలుస్తుంది. అప్పట్లోనే అంటే 3 years కంటిన్యూగా ప్రదర్శించిన మద్రాసులో ఆయన హీరో అనమాట. ఆయన బయోపిక్ తీయడం జరిగింది. కొద్దిసేపులో అయితే ప్రేక్షకులు అయితే బయట వస్తారు. ఆల్రెడీ తెలుసుకుందామండి. కాంతా సినిమా లక్కీ భాస్కర్ తర్వాత ఇచ్చిన సీతారామం తర్వాత థర్డ్ హ్యాట్రిక్ విన్ను కొట్టాడా లేదా అనేది అడిగి తెలుసుకుందాం రండి. Ladies and gentlemen, సినిమా ఎట్లుంది చూడొచ్చా? కాంతా సినిమా ఎట్లుంది? అంత అనిపించలేదన్న, 5కి 2.5 అంతే. రానా పర్ఫార్మెన్స్ కానీ, పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కానీ బాగుంది కానీ లాగ్ ఎక్కువ ఉంది, చాలా స్లో. ఇది వన్ ఆఫ్ ద హీరో బయోపిక్ అన్నారు. 1940లో ఎంకేటి బయోపిక్. ఈ మధ్యన చూసుకుంటే సీతారామం లక్కీ భాస్కర్ తో మంచి హిట్ లో ఉన్నాడు, జోష్ లో ఉన్నాడు. ఇది అంత అనిపించలేదు, డిసప్పాయింటింగ్ అంటారు. అంతే, చాలా స్లో అన్నమాట మూవీని. సినిమాలో సినిమా అనమాట. అంతే. ఓకే చెప్పండి, ఎట్లుంది సినిమా? ఎట్లుంది? చెప్పండి ఎట్లుంది? నైస్. చూడొచ్చా సినిమా? చూడొచ్చా? ఒకసారి చూడొచ్చు అంటే కాంతా చూడొచ్చా సినిమా? దుల్కర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దుల్కర్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. రానా పర్ఫార్మెన్స్ కానీ, రానాది కూడా బాగుంది. ఓవరాల్ వాచింగ్ మూవీనా? ఓవరాల్ గా చూడొచ్చు అంటారు ఈ సినిమా? చూడొచ్చు. ఎట్లుంది సినిమా? ఎట్లుంది సినిమా? బాగుంది సార్. ఆడియన్స్ బాగా చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం వరకు చూడొచ్చు. సినిమా బాగుంది. డైరెక్షన్ బాగా తీసినారు, బాగుంది సార్. అంటే హీరో అప్పట్లో 1940లో వచ్చిండే మద్రాస్ బ్యాక్గ్రౌండ్ లో సినిమా ఇది అన్నారు. మొత్తం సినిమాలో సినిమా అంటారా ఇది? సినిమా సినిమా స్టోరీ ఎట్లుంది? సినిమా బాగుంది, చాలా బాగుంది. అంతా ఎట్లుంది? ఇది బయోపిక్ అన్నారు. లేట్ 1940లో ఉండే బయోపిక్ హీరో అన్నారు. కనెక్టింగ్ గా ఉన్నాయి సీన్స్ అయితే. స్టోరీ కొంచెం స్లోగా ఉంది, కాకపోతే మూవీ బాగుంది. భాగ్యశ్రీ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? బాగుంది. భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్. సముద్రకని, రానా హైలైట్ బ్రో. రానా హైలైట్, నెగిటివ్ రోల్ బట్ బాగానే ఉందంట. బాగుంది బ్రో. దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది బ్రో, యాక్టింగ్ సూపర్. సినిమా స్టోరీ లైన్ ఏమంటారు? స్టోరీ ఏమంటాం మరి, పర్లే చూడొచ్చు. డైరెక్టర్ హీరోకి హీరో క్లాష్ అయితే ఎట్లుంటుంది అనేది అదంతా మనకి అంత ఐడియా లేదు, చూడొచ్చు. బాగుంది బ్రో. చూడొచ్చా సినిమా? చూడొచ్చా? త్వరలో చూడొచ్చు. ఒక నాటికి లాగా పోతా ఉంది. స్లో మూవీనా? చాలా స్లో మూవీ. ఇప్పుడు దాకా అన్ని ఇట్లు కొట్టుకుంటూ వచ్చినాడు. ఈ సినిమా మాత్రం డిసప్పాయింట్. ఎలా ఉంది? రానా పర్ఫార్మెన్స్ బాగుంది. ఏంటంటే ఆయన ఒక విలన్ కింద బాగా నటిస్తాడు కాబట్టి బాగా చేశాడు. సముద్రకని కానీ, ఆయన డైరెక్షన్ బాగుంటుంది కాబట్టి సేమ్ ఇట్లానే ఆయన ఎలా బయట డైరెక్షన్ చేస్తారో ఇట్లానే చేసాడు. అట్లా చూడొచ్చు. వన్ ఆఫ్ ద సౌత్ ఇండియాలో ఉండే బిగ్గెస్ట్ స్టార్ అన్నమాట. 1940లో బయోపిక్ అన్నారు. అదేమన్నా ఎక్కుతుందా? ఏం ఉండదు బ్రదర్, అంత దానికన్నా మహానటి సినిమా బాగుంది. మహానటి బాగుంది. అసలు ఏం లేదు, అసలు స్టోరీలో ఒక 10 మందిని తీసేసి సినిమా చేశారు. భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆ అమ్మాయి ఇప్పటికి 3 సినిమాలు తీసింది, ఇది కూడా ఫ్లాపే. ఇప్పుడు వచ్చే రామ్ సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది కూడా ఫ్లాపే. ఓకే బ్రో.